వెల్కమ్ టు పీడీటీవీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 2 విడతల జాబితా రిలీజ్ చేసింది. వచ్చే ఎన్నికలలో ఎవరెవరు పోటీ చేస్తారు, ఏ స్థానాలకు ఎవరు ఇన్ఛార్జీలు అనేటువంటి అంశాన్ని కొంతమందిని ఇన్ఛార్జీలను మారుస్తూ సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అయితే ఈరోజు 3వ విడత జాబితా ఒక 30 మందితో అభ్యర్థులతో వస్తుంది అని చెప్పి అందరూ కూడా ఎదురు చూడటం జరిగింది. అయితే అనూహ్యంగా చివరి నిమిషంలో ఈరోజు జాబితా విడుదల చెయ్యట్లేదు, వాయిదా వేస్తున్నామని చెప్పి పార్టీ అధిష్టానం ప్రకటించడం జరిగింది. అయితే ప్రస్తుతం దీన్ని వాయిదా వేసినట్లుగా తెలుస్తుంది. ఇంకా కొన్ని నియోజకవర్గాలలో అభ్యర్థులు ఎవరిని కేటాయించాలనేటువంటి అంశం మీద స్పష్టత రానటువంటి నేపథ్యంలో దీన్ని వాయిదా వేసినట్లుగా తెలుస్తుంది. సంక్రాంతి నాటికి మార్పులు చేర్పులు పూర్తి చేసి సంక్రాంతికి రిలీజ్ చేస్తారు అనేటువంటి వార్తలు అయితే ప్రస్తుతం విశ్వసనీయమైనటువంటి సమాచారం. మనకు సంక్రాంతిలోపు 3వ విడత జాబితా వచ్చేటువంటి అవకాశం ఉంది. దీంట్లో కూడా మరికొన్ని సంచలనమైనటువంటి నిర్ణయాలు, సంచలనమైనటువంటి మార్పులు ఉంటాయి అనేది ప్రస్తుతం మనకున్న సమాచారం.